సూత మహర్షి మహర్షులకు మహాభారత కథను ఇలా చెబుతూ ఉన్నాడు. మహర్షులారా, జనమేజయుడు అతని తమ్ముళ్ళు అయిన శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే వారితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్ర యాగం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక కుక్క రాగా జనమేజయుని తమ్ముళ్ళు దాన్ని తరిమి కొట్టారు. అది ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. దాని తల్లి ఏడుపుకు కారణం అడగ్గా అది తనను జనమేజయుని తమ్ముళ్ళు కొట్టారని చెప్పింది. అందుకు దాని తల్లి, నీవేదైనా అపరాధం చేసి ఉంటావు. అందుకే నిన్ను వారు కొట్టి ఉంటారు అంది. దానికి ఆ కుక్క, అమ్మా, నేను ఏ అపరాధం చేయలేదు. ఆ విషయం వైపు చూడలేదు. దాన్ని నాకలేదు అని చెప్పగా అది విన్న దాని తల్లికి దుఃఖం కలిగి జనమేజయుడు యజ్ఞం చేసే యజ్ఞశాల దగ్గరకు వచ్చి, ఏ అపరాధం చేయని నా కుమారుణ్ణి మీరెందుకు కొట్టారు? వాడు కనీసం మీ అవిష్యం వైపు చూడలేదు. నాకలేదు కదా, అయినా మీరెందుకు కొట్టారు అని అడుగగా అక్కడి జనమేజయుడు అతని తమ్ముళ్ళు ఏ సమాధానం చెప్పలేకపోయారు. అందుకు ఆ తల్లి కుక్క, ఏ అపరాధం చేయని నా కొడుకుని కొట్టారు కనుక మీకు తెలియకుండా మీకు గొప్ప అశుభం కలుగుతుందని దేవతల కుక్క అయిన సరమ శపించింది. ఆ విషయం జనమేజయుడికి మహా దుఃఖాన్ని కలుగజేసింది. యజ్ఞం పరిసమాప్తి అయ్యాక హస్తినాపురానికి తిరిగి వచ్చి ఆ శాపం యొక్క అరిష్టాన్ని తప్పించగలిగే పురోహితుని కోసం అన్వేషిస్తూ ఒకనాడు వేట కోసం వెళ్ళినప్పుడు ఒక ఆశ్రమం చూశాడు. అది శృతశ్రవుడనే ఋషి ఆశ్రమం. అతని కుమారుడు సోమశ్రవుడు. జనమేజయుడు సోమశ్రవుణ్ణి పురోహితునిగా చేసుకోవాలన్న కోరికతో శృతశ్రవునికి నమస్కరించి తన కోరిక వెల్లడించగా అందుకు మహర్షి అంగీకరించి, నా కుమారుడు మీ అరిష్టాన్ని పోగొట్టగలడు. అతడు స్వాధ్యాయ సంపన్నుడైన గొప్ప తపశ్శాలి. కానీ నా కుమారుడుకు ఒక నియమం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా వచ్చి ఏ వస్తువును అడిగినా దాన్ని తప్పకుండా ఇస్తాడు. కనుక నీవు అది చేయగలిగితే అతన్ని తీసుకెళ్ళు. అందుకు జనమేజయుడు అంగీకరించి సోమశ్రవునితో కలిసి హస్తినాపురానికి చేరాడు. తన తమ్ముళ్ళని పురోహితుని ఆజ్ఞను పాటించమని అన్నాడు. వారు అంగీకరించారు. అయోధ ధౌమ్యుడనే ఋషి ఆ రోజుల్లో అక్కడ నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు అరుణి, ఉపమన్యుడు, వేదుడు అనే ముగ్గురు ప్రధాన శిష్యులున్నారు. ఒకరోజు పాంచాల దేశీయుడైన అరుణి అతని గురువైన అయోధ ధౌమ్యుడు పొలానికి కంత మూయమని ఆదేశించి పంపాడు. అహరుని పొలానికి కంత వేయడానికి ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయేసరికి కంత మూసే ప్రదేశంలో అడ్డంగా అతనే పడుకున్నాడు. దానివల్ల నీటి ప్రవాహం ఆగింది. అయోధ ధౌమ్యుడు శిష్యులను ఆరుని గురించి అడుగగా, గురువుగారు, మీరేగా అతన్ని పొలానికి కంత మూయమని పంపారు అని శిష్యులు చెప్పారు. గురువు తన ఇద్దరు శిష్యులతో కలిసి పొలం దగ్గరకు వెళ్ళి, అరుణి, ఎక్కడున్నావు నాయనా అని గట్టిగా పిలిచాడు. గురువు అరుపులు విన్న ఆరుని వెంటనే లేచి అతని దగ్గరకు వెళ్ళాడు. గురుదేవా, మీరు చెప్పినట్లు కంత మూయలేకపోయాను. నీళ్లు అలాగే ప్రవహిస్తూ ఉన్నందున దానికి అడ్డంగా పడుకున్నాను. మీ అరుపులు విని ఇక్కడికి వచ్చాను అని గురువు పాదాలకు నమస్కరించాడు. మీకు ఏ సేవ చేయమంటారు అని తెలుపమనగా అయోధ ధౌమ్యుడు, నువ్వు పొలం గట్టును పెకలించుకొని వచ్చావు కనుక నీవు ఉద్దాలకుడని పేరు పొందుతావు. నీకు మరిన్ని శుభాలు కలుగుతాయి. సమస్త వేదాలు, శాస్త్రాలు నీకు తెలుస్తాయని ఆశీర్వదించాడు. గురువు ద్వారా వరాలు పొందిన ఆరుని యథేచ్ఛగా వెళ్ళాడు.